నమస్తే, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఫస్ట్ డిసీజెస్ గురించి మాట్లాడితే ఇండియాలో అందరు ఏమంటారు? ఇండియా ఈజ్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా ఈజ్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అందరికీ తెలుసు. కానీ అందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిలీజ్ చేసిన సర్వే ప్రకారం ఏంటంటే, దానికంటే పెద్ద భూతం ఒకటి ఉంది. ఏంటి అంటే అదొక పెద్ద పెనుభూతం. ఇండియా ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ కొన్ని సిటీస్లో అప్ టు 40% ఉంది. దీనికి ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్నపిల్లల్లో, మధ్య వయసులో, పెద్దవాళ్ళలో అందరిలో ఈ మధ్యలో మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ ఫ్యాటీ లివర్ అనేది ఇంకా చాలా పెరిగింది. సో ఇంకా కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే ఐటీ ఎంప్లాయీస్లో 80%, మోర్ దెన్ 80% ఫ్యాటీ లివర్తో సఫర్ అవుతున్నారు. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? లీవర్ ఏం చేస్తుంది? లీవర్ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటిది? లీవర్కి ఉన్న రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఉన్న సంబంధం ఏంటి? లీవర్కి ఉన్న గట్కి ఉన్న సంబంధం ఏంటి? లీవర్కి ఉన్న స్కిన్కి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, లీవర్ అనేది మన బాడీలో సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గన్ అండి. అందులో ఇంకొకటి ఏంటంటే, లీవర్ 24 hours పనిచేస్తూనే ఉంటుంది. మన లీవరు డైలీ రోజులో 2000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన బాడీలోని 13% అంటే 13% ఆఫ్ ద బ్లడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లీవర్. ఇంకొకటి, లీవరు నిమిషానికి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ బ్లడ్ శుద్ధి చేస్తుంది. మనము బ్లడ్ ఒకటే కాదండి, మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేయాలన్నా కానీ లీవరే. ఎందుకంటే లీవర్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని ద్వారానే మనం తిన్న ఆహారం డైజెషన్ అవుతుంది. ఎప్పుడైతే లీవర్ ఒకవేళ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేయలేదనుకో, మనం తిన్న ఆహారం డైజెషన్ కాదు, దాని ద్వారా గట్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, లీవరు మనము ఏది పడితే అది తినేసి, చెత్త చెదారం అన్నీ తినేసి, రాత్రిపూట ఆల్కహాల్ ఎక్కువ తీసేసుకొని మిడ్ నైట్లో డిన్నర్ చేసేసి ఆల్కహాల్ తీసుకొని పడుకుంటాం. ఎప్పుడైనా మనం తిన్న ఆహారము డైజెషన్ అయ్యి నార్మల్గా మనం మోషన్ పోవాలి అని అంటే ఆల్మోస్ట్ 4 నుంచి 6 గంటలు పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆల్కహాల్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటామో ఏమైపోతుంది? ఆటోమేటిక్గా లీవర్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో మనము ఇమ్మీడియట్గా తాగగానే, బిర్యానీ తినగానే మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, డైజెషన్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి ఏమవుతుంది? సహజంగానే వాళ్ళకి ఏమవుతుంది అంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటారు, ఉబకాయం ఎక్కువ ఉంటుంది, ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీ ఎక్కువ ఉంటే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా దానివల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఒబేసిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? కాన్స్టిపేషన్ వస్తుంది. ఒబేసిటీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? తేపులు రావడము, గ్యాస్ ప్రాబ్లం రావడము, ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే, మనకు ఫ్యాటీ లివర్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మన రక్తనాళాలు, ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ కొవ్వు పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ కొవ్వు పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది? బీపీ ఎక్కువ అవుతుంది. బీపీ ఎక్కువైతే ఏమవుతుంది? హార్ట్ డిసీజెస్ వస్తాయి, స్ట్రోక్లు వస్తాయి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకొకటి, హార్ట్ ప్రాబ్లం కాకుండా ఫ్యాటీ లివర్ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్గా స్కిన్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి, పింపుల్స్ ఎక్కువ వస్తాయి, తర్వాత బ్లాక్ పిగ్మెంటేషన్ జరుగుతుంది, తర్వాత బ్లాక్ హెడ్స్ వస్తాయి, మెలాస్మా ఉంటుంది, డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇంకొకటి ఏమవుతుంది? రింకిల్స్, అంటే చిన్న వయసులోనే చర్మము ముడతలు పడుతుంది. సో ఇలా కూడా సమస్య వస్తుంది. ఇంకొకటి ఏంటి? తర్వాత హెయిర్ ఉంటుంది కదండి, హెయిర్ ఎర్లీ ఏజింగ్, ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే చిన్న వయసులోనే హెయిర్ మనకు గ్రే అయిపోతుంది, అంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక సమస్య. సో మన తెలియకుండా ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తెలియకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, తెలియకుండా సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ ఇంప్యూర్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. బ్లడ్లో ఇంప్యూరిటీస్ డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, బ్లడ్ బాడీ శరీరం అంతా సర్క్యులేటర్ అవుతుంది. కాబట్టి స్కిన్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత గట్ హెల్త్ ఎక్కువ అవుతుంది. తర్వాత వెయిట్ పెరగడం వల్ల
ఒబేసిటీ అంటే స్థూలకాయం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో డయాబెటీస్ వస్తుందా లేదా అండి? సో ఫ్యాటీ లివర్కి డయాబెటీస్కి సంబంధం ఉంది, ఫ్యాటీ లివర్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధం ఉంది, ఫ్యాటీ లివర్కి స్కిన్ ప్రాబ్లమ్స్ సంబంధం ఉంది, ఫ్యాటీ లివర్కి హెయిర్కి సంబంధం ఉంది, ఫ్యాటీ లివర్కి కాన్స్టిపేషన్, మలబద్ధం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఇవన్నిటికీ సంబంధం ఉంది. అంటే లీవర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన శరీరంలో లీవర్ 500 ఫంక్షన్స్ చేస్తుందండి. 500 ఫంక్షన్స్. ఒక్క ఫంక్షన్ కాదు, రెండు. మనం ఒక్క పని చేయగలుగుతాం, 2 పనులు చేయగలుగుతాం, 3 పనులు చేయగలుగుతాం. కానీ లీవర్ 500 పనులు చేస్తుంది. బ్లడ్ శుద్ధి చేయాలన్న లీవరే, చెత్త చెదారం టాక్సిన్స్ బయటికి పంపించాలన్న లీవరే, తిన్నది అరగాలన్న లీవరే. సో ఇలా ఒక్కటి కాదు 500 రకాల పనులు చేస్తుంది.